వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు పునరుత్థానుడైన ఆదివారం రోజు మొదటగా మగ్దలేనే మరియకు కనబడతారు. ఆ తర్వాత ఇతర స్త్రీలకు కనబడతారు. ఆ తర్వాత శిష్యులకు, అలాగే పేతురు గారికి కూడా యేసు ప్రభువారు కనబడతారు. ఆ రోజు సాయంత్రం మేడగదిలో శిష్యులు ఉంటున్నప్పుడు, శిష్యులందరూ ఒకే గదిలో ఉంటున్నప్పుడు వారి మధ్యలోకి యేసు ప్రభువారు వచ్చి వారికి సమాధానం కలుగును గాక, మీరు భయపడొద్దు అని చెప్పి వారి మధ్యలో ఉంటారు. యేసు ప్రభువారు ఆ రోజు వారికి కనబడతారు. అదే రోజు ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, యేసు ప్రభువారు శిష్యులతో పాటు ఉన్న ఇద్దరు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి, ఆ మార్గం గుండా వెళ్తున్నారు. యెరూషలేము ఎమ్మాయి మార్గంలో ఎమ్మాయి గ్రామానికి వారు ఇద్దరు వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వారు అప్పటికీ ఆందోళన ఉంటారు, కలవరంతో ఉంటారు. వారు గుడ్ ఫ్రైడే నుంచి, అంటే గెత్సెమనే తోటన గురువారం సాయంత్రం నుంచి వాళ్ళు కలవరం మొదలైంది, ఇబ్బంది మొదలైంది. ఏం జరుగుతుందో తెలియదు. వారు బిక్కుబిక్కుమంటూ మేడగదిలో షివరింగ్తో, అంటే చలి కాదు, భయంతో, భయము లాంటి చలితో వణికిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో స్త్రీలు వచ్చి యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు, లేడు అని చెప్పటంతో ఇంకాస్త వాళ్ళ కంగారు పెరిగిపోయింది, భయపడుతున్నారు. అసలు నిజంగా పునరుత్థానుడయ్యాడా లేదా అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళకి చాలా టెన్షన్గా, ఆందోళనగా, దిగులుగా, భయంగా, కంగారుగా వారికి ఉంది. ఈ కంగారులోనే ఇద్దరు వ్యక్తులు యెరూషలేం నుంచి అమ్మాయి వెళ్తూ వారు సంభాషించుకుంటున్నారు ఈ పునరుత్థానం గురించి, ఆ స్త్రీలు చెప్పిన విషయం గురించి. ఇలా చెప్పుకుంటుంటే సడన్ గా వారి మధ్యలోకి యేసు ప్రభువారు వచ్చి వారితో పాటు నడుస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు అడుగుతుంటే, మీకు తెలియదా ఇక్కడ జరుగుతున్న సంగతులు? అట్లా ఇదైపోయింది, మా బోధకుడైన యేసు ప్రభువారిని చంపేశారు, ఆ తర్వాత ఆయన పునరుత్థానుడయ్యని అంటున్నారు, ఏంటో మరి మాకు అర్థం కావడం లేదు అన్నట్టుగా వాళ్ళతో పాటు నడుస్తూ అమ్మాయి మార్గం వస్తుంది. సో వారితో సంభాషిస్తూ వెళ్తున్నప్పుడు వారు ఎందుకని లోపలికి ఆహ్వానిస్తారు. లోపలికి మాతో పాటు ఉండొచ్చు కదా, మాతో పాటు పూజ చేయొచ్చు కదా అంటే, సరే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచినప్పుడు ఆ విరిచే విధానం వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే అంతకుముందు వారు చూసుంటారు యేసు ప్రభువారిని. చూడగానే అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడినప్పుడు వారు పునరుత్థానుడైన యేసు ప్రభువారిని వారు గుర్తించినప్పుడు అప్పుడు వారిని కాస్త గద్దిస్తాడు, మందలిస్తాడు. లేఖనాలని గుర్తించలేని మందమతులుగా, అవివేకులుగా ఉన్నారు. ఇదంతా మనకు లూకాసు వార్త చివరి అధ్యాయం, అంటే 24వ అధ్యాయం 13వ వచనం నుంచి ఉంటున్నాయి మాటలు. ఇవన్నీ గుర్తించలేరా, మీరు చెప్పలేదా అంటే, నిజానికి యేసు ప్రభువారు శిష్యులకి, మిగతా వారికి చాలా సందర్భాల్లో తన మరణ పునరుత్థానాల గురించి చెప్పారు. కానీ పాపం వారు ఈ ఆందోళనతోటి, దిగులుతోటి వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు, మందమతులుగా ఉన్నారు అని యేసు ప్రభువారే స్వయంగా చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోవటంలో స్లోనెస్, అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే వారిని అవివేకులారా, మందమతులారని సంబోధించి వారు ప్రత్యక్షపరచుకోగానే వాళ్ళు కన్నులు తెరవబడి వారు సంతోషపడి తిరిగి ఎమ్మాయి నుంచి యెరూషలేముకి వారు పయనమై ఈ విషయాలు, అంటే యేసు ప్రభువారిని మేము కూడా చూసాము అని చెప్పడానికి వారు మళ్ళీ పేతురు, మిగతా శిష్యులు ఉన్న దగ్గరికి వీరు వస్తారు. వచ్చినప్పుడు అప్పటికే పేతురు గారికి యేసు ప్రభువారు దర్శనం పొందిందని వారు చెప్పుకుంటుంటే, వారు అందరూ వారిని విని వీళ్ళు ఈ సంగతులు చెప్పుకొని కాస్త సంతోషపడ్డారు. కలవరం నుంచి, ఆందోళన నుంచి, దిగుల నుంచి, ఆ భయం నుంచి కాస్త ఉపశమనం పొందుకొని తిరిగి యేసు ప్రభువారు వచ్చారు ఆయన చెప్పినట్టుగాని నమ్మకము ఆదివారపు ఆ రాత్రి సాయంకాల సమయంలో వారికి కుదిరింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, యెరూషలేము అనగా దేవుని నివాసం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, ఉన్నతమైన స్థలం, దేవుని నివాస స్థలం, ఆశీర్వదించబడిన స్థలం, ఎ బ్లెస్సెడ్ ప్లేస్. అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు. అమ్మాయి అంటే ఆందోళన, దిగులు, కంగారు, డిస్టర్బెన్స్. అది దిగువన ఉన్న ప్రాంతం. యెరూషలేము అంటే ఎగువన ఉన్న ప్రాంతం, ఈ అమ్మాయి అంటే దిగువన ఉన్న ప్రాంతం, అంటే దిగువ స్థాయికి వెళ్ళిపోతున్నాం.
వీరిద్దరు వెళ్తున్నారు అమ్మాయి మార్గము గుండా. ఆ మార్గము ఆందోళన కలిగించిన మార్గం, వారికి దిగులు కలిగించిన మార్గం, వాళ్ళలో కలవరం పుట్టించిన మార్గం, వారిలో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేసిన మార్గము అమ్మాయి మార్గం. అమ్మాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వారి కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళు తిరిగి అదే మార్గం గుండా వస్తున్నారు, కానీ ఈసారి మార్గంలో వారికి కలవరం లేదు, దిగులు లేదు, సంతోషం ఉంది. పునరుత్థానుడైన యేసుప్రభువుని చూసాం, ఆయన రొట్టె విరవడం చూసాం, ఆయనతో అభయం పొందుకున్నామని తిరిగి సంతోష వదనంతో వాళ్ళు ఇందాకలా పోయేటప్పుడు, ఇద్దరు వెళ్ళేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు, దిగులుతో, ఆందోళనతో ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వచ్చే అదే మార్గంలో ఒక నిండైన ఆనందం, నిండైన సంతోషం, యెరూషలేములో ఉన్న గొప్పతనాన్ని చూడటానికి వాళ్ళు వస్తున్నారు. ఎంత గొప్పదనే తండ్రి! యేసుప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వారి పరిస్థితి మారిపోయింది, వాళ్ళ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది, వాళ్ళ కంప్లీట్ పిక్చర్ టర్న్ అయిపోయింది. వారి ఆందోళన, దిగులు, భయం ఒకలా ఆవరించిన ఆ యొక్క అనుమానపు పొరలు అన్నీ రాలిపోయాయి. అమ్మాయి అనగా దిగువ ప్రాంతం, యెరూషలేము అనగా ఉన్నత స్థానం. వాళ్ళు అక్కడ రాలిపోయిన ఆ పొరలతోటి మళ్ళీ దేవుని నివాస స్థలమైన యెరూషలేముకు వస్తున్నారు, ఉన్నత స్థానంలోకి వస్తున్నారు, ఆశీర్వదించబడిన స్థానంలోకి వారు ఇద్దరు శిష్యులు వస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. అసలు అది గొప్ప మార్గం. మనం వెళ్ళిన మార్గం ఇబ్బందికరంగా ఉంది, కానీ దేవుడు దర్శించిన తర్వాత వారు వచ్చే మార్గం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు చాలా మంది దేవుడి నుంచి తొలగిపోతున్నారు. ఏవో ఇబ్బంది వచ్చిందని, ఏవో కష్టం వచ్చిందని, ఏవో నష్టం వచ్చాయని, ఏదో జరగలేదని, ఏదో ఆశీర్వాదాలు రాలేదని, పెళ్ళిళ్ళు కావట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని, పిల్లలు పుడతాలేదని, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, నిందలు, అవమానాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇటువంటి పరిస్థితుల్లో యెరూషలేములోనే నిలిచి ఉండక, అంటే పూర్తి విశ్వాసంతో కనిపెట్టకుండా అధమ ప్రాంతానికి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నారు, ఆందోళనతో వెళ్తున్నారు, దిగులతో వెళ్తున్నారు. అయితే ఈరోజు పునరుత్థానుడైన దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నువ్వు ఏ ఆందోళనతో, ఏ దిగులతో, ఏ ఇబ్బందితోటి, ఏ ఒక ఎరకాటంలో పడిపోయి నా మార్గం ఏంటి, నా గమ్యం ఏంటి, నా దారి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని దిగులుతో, ఆందోళనతో ఉంటే నువ్వు ఈరోజు నేను దర్శించబోతున్నాడు దేవుడు. నువ్వు మళ్ళీ దేవుని నివాస స్థలమైన యెరూషలేములోకి రావాలని, దేవుని దగ్గర ఉండాలని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, నీ యొక్క ఆ పొరలు, ఏ కష్టము, నష్టము, ఇబ్బంది, అనుమానం, రోగము, ఇటువంటి లోకపరమైన నష్టాలు, ఆ పొరలు తొలగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మాయిలో వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ పొరలు తొలగిపోయాయి, కన్నులు తెరవపడి యేసు ప్రభువుని గుర్తించారు. అటువంటి పరిస్థితుల్లోకి నువ్వు రావాలి. యేసు ప్రభువు ఒకసారి, మనకు తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, సమరయ ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ ఊరు బయట ఒక బావి దగ్గర ఉన్నప్పుడు అక్కడే మధ్యాహ్న కాల సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వస్తుంది. సమరయ అనే గ్రామం నుంచి, ఆ ప్రాంతపు గ్రామం నుంచి ఊరు బయట ఉన్న బావి దగ్గరకు వస్తుంది, యాకోబు బావి దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు యేసు ప్రభువుతో అక్కడ మాట్లాడుతుంటారు, మీరు యూదులు కదా, మా నీళ్లు తాగారు కదా, మమ్మల్ని నీళ్ళు ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా ఆమె ప్రశ్నిస్తే యేసు ప్రభువు కూడా దానికి ఆమె కౌంటర్కి ఎన్కౌంటర్ అన్నట్టుగా చెప్తూ, దేనిచ్చి నీళ్లు త్రాగిన వాడు ఇప్పుడు దప్పికొనడు అని చెప్పినప్పుడు, మరి ఇవ్వు అట్లయితే నీళ్ళు అన్నప్పుడు, నీ భర్తని తీసుకురాపు అంటే ఆ మౌనంగా ఉంటుంది, నీకున్న భర్త ఎంతమంది అన్నట్టుగా చెప్పినప్పుడు ఆమె గత సిచ్యువేషన్, ఆమె ప్రతి సిచ్యువేషన్ యేసుప్రభువు బయలుపరిచినప్పుడు ఆమె షాక్ అవుతుంది. అరే, నా గురించి, నేను సంబంధాలు పెట్టుకొని నేను మార్చిన భర్తల గురించి కూడా చెప్తున్నాడు, నిజంగా ఈయన మెస్సయ్య అని తను ఏదైతే కుండతో వచ్చి నీళ్లు చేదుకుందామని వచ్చిందో ఆ నీళ్లు చేదుకోకుండా ఆ కుండ అక్కడ పడేసి తిరిగి పరుగున ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజలను యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకొస్తున్న సందర్భాన్ని మనకు తెలుసు. అయితే జాగ్రత్త గమనించండి, ఆమె ఆ ప్రాంతపు గ్రామం నుంచి యాకోబు బావి దగ్గరికి వస్తున్నప్పుడు ఆమె పాపపు స్త్రీ, అనేక మందిని, మగవారిని మార్చి పాపము చేసి పాపాత్మురాలుగా ఊర్లో సాక్ష్యం పొందుకున్న స్త్రీ.
అందుకే ఆమె అందరు యూజువల్గా పొద్దున సాయంత్రం బావి దగ్గరకు వస్తే మధ్యాహ్న కాల సమయంలో వస్తుంది. అంటే ఆమె తనని దాచుకోవడానికి, హైడ్ చేసుకోవడానికి జరిగిన ప్రక్రియ. వస్తున్నప్పుడు యేసు ప్రభువు తన జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు ఆ పాపపు కుండను అక్కడే పడేసింది, వదులుకుంది, పశ్చాత్తాపడ్డది. యేసు ప్రభు నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని చెప్పిన మాటను ఆమె తీసుకొని, ఈ నీళ్లు కాదు, నాకు నిజమైన నీళ్లు దొరికాయని చెప్పి అక్కడే ఆమె ఆ పాపపు కుండను పడేసింది, పశ్చాత్తాపడింది, పాపాన్ని విడిచివేసింది. తన గత పాత రోత పాప జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని అక్కడ విడిచిపెట్టి వెళుతోంది. అయితే ఇందాకల్లా వచ్చిన మార్గము పాప మార్గం. ఇప్పుడు ఆమె వెళ్తుంది చూడు, అదే మార్గంలో వెళ్తుంది, సేమ్ వే. ఆ ఊరికి వెళ్ళే మార్గం అదే, కానీ ఇందాకలు వచ్చేటప్పుడు పాపపు మార్గంలో వచ్చింది, పాపములో వచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పరిశుద్ధతలో వెళ్తాం. యేసు ప్రభువుని దర్శించారని ఒక ఆనందంతో, సంతోషంతో, మెస్సేను నేను దర్శించుకున్నాను, మెస్సేను చూశానన్న ఒక గుండెల్లో నిండైన సంతోషంతో వెళ్తుంది. ఇందాకలు వచ్చినప్పుడు అదే మార్గము పాప మార్గం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అదే మార్గము, ఇప్పుడు పరిశుద్ధమైన మార్గం. ఒకసారి ఆలోచించాలి, మనం ఏ మార్గంలో వెళ్తున్నాం. వారి అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు కలవరం పొందారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఆనందంతో వచ్చారు. సమరయ స్త్రీ వచ్చేటప్పుడు పాపంతో వచ్చింది, యేసు ప్రభువుని ఎప్పుడైతే దర్శించుకుందో అప్పుడు తిరిగి సంతోషంతో, ఆనందంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గొప్ప సువార్థికురాలుగా మారిపోయింది. నువ్వు ఏ మార్గం కూడా వెళ్తున్నావు? నీ మార్గం సరైందేనా? నీ మార్గం కరెక్టా? నువ్వు ఏదో ఒక మార్గంలో వెళ్తుంటే, ఇష్టానుసారమైన మార్గం, లోకానుసారమైన మార్గం, పాప మార్గం, నువ్వు దేవుడు ఇష్టపడని మార్గం గుండా నువ్వు వెళ్తుంటే, ఆ మార్గంలో వెళ్తుంటే ఈరోజు యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. ఆ మార్గంలో నీ పాపాన్ని, నీ యొక్క దేవుడికి వ్యతిరేకమైన ప్రతి చర్యని ఈరోజు పగలగొట్టుకొని పరిశుద్ధ మార్గంలోకి, నిజమైన క్రీస్తు మార్గంలోకి, సత్య మార్గంలోకి, జీవ మార్గంలోకి పయనించు. అనేక మందిని జీవ మార్గంలోకి తీసుకురా. నువ్వు ఆందోళనతో, దిగులతో, కష్టాలతో, ఇబ్బందులతో ఉన్నప్పుడు నీకు సరైన మార్గం దొరకదు. నువ్వు లేఖనాలను పరిశీలించి, యేసయ్యను తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళు, చక్కటి మార్గాన్ని తీసుకువెళ్తాడు. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు ఒక్కసారి చెక్ చేసుకో. ఆ మార్గం సరైనదేనా? ఆ మార్గం తిన్నదైనదేనా? ఆ మార్గము అమ్మాయి మార్గమా లేకపోతే పాపపు మార్గం? ఒక్కసారి ఆలోచించు. అది యెరూషలేము మార్గం అయి ఉండాలి, అది పాపాన్ని విడిచిపెట్టిన సమరయ స్త్రీ వెళ్ళే మార్గమై ఉండాలి. ఆ మార్గం గుండా మనందరం పయనింపచేద్దాం. మనందరికీ దేవుడు దర్శించి అటువంటి దర్శనంలోకి మనందరినీ తీసుకువెళ్ళి మనందరినీ ఈ లోకమును వెలిగించే జ్యోతుల వలె మనందరినీ వాడుకొనును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.